మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇంతవరకు తండ్రి నీ యొక్క సహాయం చేతనైనా మరి కార్యక్రమం అంతటిలో పాటలలో, స్తుతులలో, ప్రార్థనలో, వాక్యంలో మాకు తోడై ఉన్నందుకు మీకు స్తోత్రాలు నాయన. మరి కొన్ని మాటలు మేము ఆలోచిస్తుండగా వినగలిగే చెవుని, గ్రహించగలిగే మనస్సు నీ బిడ్డలకు దయచేయండి. అలాగే బోధిస్తునైనా బలహీనుడినైనా నన్ను బలపరిచి మరుగుపరిచి మందరితోనైనా మీరు మాత్రమే మాట్లాడి మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావములు మీకు ఆపాదిస్తూ క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. అవును, ఇంతవరకు మరి క్రైస్తవులుగా మనము దేన్ని ఆలోచించాలి అని ఆలోచిస్తే పరలోక సంబంధమైన వాటి మీదే మరి మనము మనసు ఉంచాలి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నది ఏది శాశ్వతము కాదు కాబట్టి అశాశ్వతమైన దాని మీద మన మనసు పెట్టక శాశ్వతమైన దేవుడు ఇస్తానన్న ప్రతి దాని మీద మన మనసు పెడుతూ ముందుకు కొనసాగాలి. మంచిది. మరి లోకంలో బ్రతుకుతున్న మనము మనకి ఎన్నో ఇష్టాలు ఉంటూ ఉంటాయండి మనకి. ఇంకా పలానా చేస్తే నాకు సంతోషం, పలానా విషయంలో నాకు సంతోషం అని అనేక విషయాలను బట్టి మనం ఏం చేస్తామమ్మా, సంతోషిస్తూ ఉంటాం. అంతేనమ్మా? దేన్ని బట్టి సంతోషిస్తారు? ఒక మంచి చీర కొనుక్కున్నందుకు సంతోషం, ఒక మంచి భోజనం చేసినందుకు సంతోషం, లేదా పలానా చోటుకి వెళ్ళాను సంతోషం. ఇలా ఎన్నో మనకి సంతోషాలు లోకంలో మనకి ఉంటూ ఉంటాయి. కానీ దేవుని పిల్లలుగా మనము దేని మీద మన సంతోషాన్ని మరి ఉంచాలి అనేది, ఏది మనకి బాగా సంతోషాన్ని ఇచ్చేది అని మనం చాలా జాగ్రత్తగా ఈ మధ్యాహ్న కాలంలో మనము ఆలోచన చేయాలండి. ఎక్కువగా దేనిని బట్టి మన జీవితంలో ఆ సంతోషాలు ఉప్పొంగాలి అనే విషయాలు మనం ఆలోచించినట్లయితే మన ఆత్మీయ జీవితానికి మాదిరి ఎవరండి అమ్మా? యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి దానికి మనకి ఆయన మాదిరిగా ఉంచి పోయాడు. ప్రతిదీ కూడా నా అడుగు జాడల్లో మీరు నడవాలని ప్రభు తెలియపరిచాడు. కనుక లోకంలో బ్రతికినంత కాలము ఆయన దేనిని బట్టి ఆయన సంతోషించాడు అనేది మనకు తెలుసుంటే మనము కూడా దానిని బట్టే మనం సంతోషించేవారిగా మనం ముందుకు సాగాలి. యేసుక్రీస్తు ప్రభువారు దేనిని బట్టి సంతోషించాడు బాగానే ఎక్కువగా అండి? దేని చేయడంలో ఆయన ఎక్కువగా సంతోషించాడు అనే విషయాలను మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరికైనా తెలుసా దేనిని బట్టి ఎక్కువగా ప్రభు సంతోషించాడమ్మా? దేన్ని బట్టి? చూడండి ఒకసారి సామెతల గ్రంథం, కీర్తనల గ్రంథము 40వ కీర్తన 8వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే 40వ కీర్తన 8వ వచనం, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట. ఏమిటంటమ్మా? ప్రభువుకి ఏది సంతోషాన్ని ఇస్తుందంటమ్మా? తండ్రి నీ చిత్తము నెరవేర్చుటలా నాకు సంతోషం అంటున్నాడండి. అక్కడ వెళ్ళిపోతున్నాడే. చెప్పినా ఏడు ఉన్నాడా ఎవరు? ఏమన్నామా? నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషాన్ని ఇస్తుంది అంటున్నాడండి. యేసుక్రీస్తు ప్రభువారికి ఎందులో సంతోషం ఉందట?
తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చే అండి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుటలో ఆయనకి సంతోషం. అంటే ఇంక ఇందులోనే లేదా సంతోషం అని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, తండ్రి పని చేయడంలో, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలోనే ఆయనకి ఎక్కువ సంతోషం ఉందటండి. ఎక్కువ సంతోషం ఉందట. ఎందుకంటే ఆయన వచ్చిందే అమ్మా, ఆయన వచ్చిందే దాని కొరకు, దానిని చేయడానికి. ఆ పని మీదే ఆయన వచ్చాడు కాబట్టి ఆ పని విషయంలోని ఆయనకి ఎంతో సంతోషము. మరి ఆ తండ్రి చిత్తం ఏంటి ప్రభు పట్ల అమ్మా? ప్రభు పట్ల తండ్రి చిత్తం ఏంటి? అండి ఈ లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి అండి, ప్రజలకు ఒక మాదిరి కావాలి, శిలువ మరణాన్ని పొందాలి, అనేక అవమానాలు, అనేక హింసలు, అనేక బాధలు, అనేక కష్టాలు, అనేక కన్నీళ్ళు అంటే ఇలాంటి పరిస్థితులు ఆయన జీవితంలో వస్తున్నప్పుడు ఎలా సంతోషం ఉంటుందండి మనకి ఆయనకి? అదే మన జీవితంలో కష్టాలు, కన్నీళ్ళు, ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు, మాటలు, అవమానాలు, హింసలు ఇలాంటివన్నీ మన జీవితంలో వస్తున్నప్పుడు మనం సంతోషంగా ఉండగలమమ్మా? చెప్పాలి. మనం సంతోషంగా ఉండగలమా? ఎందుకు? మనకు వస్తున్న కష్టాన్ని బట్టి, మనకు వస్తున్న ఇబ్బందిని బట్టి, మనకు వస్తున్న అనారోగ్య పరిస్థితిని బట్టి, మనకు వస్తున్న అవమానాన్ని బట్టి, నిందలను బట్టి మనము సంతోషంగా ఉండలేము. మనం అనుకున్న స్థితిలో, మనం అనుకున్న పరిస్థితులను బట్టి, మనకు అనుకూలంగా జరుగుతున్న విధానాన్ని బట్టి మనం సంతోషంగా ఉంటాము తప్ప, ఇలాంటి విషయాలు మనకి వ్యతిరేకంగా మనల్ని బాధించే, మనల్ని వేదనలోనికి తీసుకెళ్లే విషయాలలో మనం ఉన్నప్పుడు మనం సంతోషించలేము. కానీ ప్రభు జీవితాన్ని మనం జాగ్రత్తగా చూస్తే ఏమండి అమ్మైనా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు అని ఈ నెలంతా కూడా ఏం చేస్తున్నారు అమ్మా? ఏం చేస్తున్నారు? సంతోషంలో మునిగిపోయిందండి క్రైస్తవ్యం. ఎందులో మునిగిపోయింది? సంతోషంలో మునిగిపోయింది. అంటే ఇది ఎందులో సంతోషించాలనే విషయాన్ని తెలియక, సంతోషం అనే దానికి అర్థము తెలియక అండి ఏమైపోయిందంట, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు, నాకు సంతోషం. ఎందుకు వచ్చాడు ఆయన? ఆయన ఎందుకు వచ్చాడు? ఇంతకీ యేసుక్రీస్తు ప్రభువారికి ఎలాంటి సంతోషం ఉంది అండి? యేసుక్రీస్తు ప్రభువారికి ఎలాంటి సంతోషంతో లోకంలో ఆయన బ్రతికాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలండి. ఏం చేయాలమ్మా? మనం తెలుసుకోవాలి. ఈరోజు యేసుక్రీస్తు పుట్టాడు అని అండి, పుట్టినరోజు అయిందైతే సంతోషం ఎవరిది అమ్మా? ఆ సంతోషం మనది. ఆ సంతోషము ప్రభువుని బాధ పెట్టే సంతోషం. అమైనా జాగ్రత్త. మీరేం తిరిగి తిరిగితే ఏమండి? ప్రభువుని బాధ పెట్టే సంతోషిస్తున్నారు ఈరోజు యువత. కానీ ప్రభువు తన జీవిత కాలంలో ఏ విషయంలో సంతోషంగా ఉన్నాడు? ఆయన మాదిరి కదా, క్రీస్తు మనకి మాదిరి కదా. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటలో ఆయనకి సంతోషం అట. మరి మాకు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటలో మేము కూడా సంతోషించాలని ఆలోచన ఈరోజు ఎంతమందికి ఉన్నది అని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలండి. ఆలోచన చేయాలి ఏమండి? ఇందుకే తండ్రి చిత్తం అనేది మామూలు విషయం కాదది అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు సంతోషించడానికి తండ్రి చిత్తములో ఉన్నది ఆయనకి సంతోషం. ఏమండి? ఆయనకి సంతోషం ఏ శ్రమ, ఏ కష్టము, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది లేకుండా లేదు. ఏమండి? ఎలాంటి విషయాలలో ఆయన సంతోషంగా ఉన్నాడో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే చూడండి, మత్తయి గారు రాసిన సువార్త
మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా చూస్తే, మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయము 38 నుంచి చూద్దాం. 38 నుంచి. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. అండి ఏమంటున్నాడు? మరణమగునంతగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట ఆయనకి ఆనందమైతే, ఆ తండ్రి చిత్తము ఆయన శిలువ మరణం పొందాలి. ఈ శిలువ మరణం విషయంలో మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఏమంటున్నాడు? మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండిన వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా చిత్తము కాదు, నా ఇష్టము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థన చేస్తున్నాడండి. ఏం చేస్తున్నాడట? ఇక్కడ తండ్రి చిత్తాన్ని నెరవేర్చే విషయంలో మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అండి, ఆ చిత్తము నెరవేర్చే విషయంలో అది మామూలుగా లేదండి. ఎంతో వేదనతో దుఃఖముతో తన ప్రాణము నలిగిపోతుంది. ఏదైనా చిన్న సమస్య వస్తేనే మనం తట్టుకోలేం కదండి. ఏదైనా చిన్న అనారోగ్య పరిస్థితి వస్తేనే మనం తట్టుకోలేం కదా. ఆయన ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళబోతున్నాడు ఏమండి? భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళబోతున్నాడు. ఒళ్ళంతా ఏమండి నాగలితో దున్నినట్లుగా భయంకరమైన భయంకరమైన గాయాలతో, ఎంతో వేదన, అలాంటి పరిస్థితి రాబోతుంది. కనుక ఆయన ఏమంటున్నాడు? తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిము, అయినను నాకు నా ఇష్టముతో పని లేదయ్యా, నీ చిత్తమే చిత్తించాలి. ఏమంటున్నాడమ్మా? అక్కడ ఏం చదువుకున్నాం? కీర్తనల గ్రంథం 40:8 దేవా నీ చిత్తము నెరవేర్చుటే నాకు సంతోషము. ఇక్కడికి వచ్చేసరికి ప్రభువా నేను ఎంత వేదన పడుతున్నాను, ఆ వేదన నుండి నన్ను తప్పించు, అయినా అది నా ఆలోచన కాదు, నీ చిత్తం. నీ చిత్తం ఏదైతే అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఇష్టముతో పని లేదయ్యా, నా ఇష్టముతో పని లేదు. నా జీవితంలో నీ చిత్తము జరగాలి. మరి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ మాట అనాలి? ఆయనకి తెలుసు కదా శిలువ మరణం పొందాలని. ఏమండి? మరలా ఈ మాట ఎందుకు చెబుతూ ప్రార్థన చేస్తున్నాడు అనేది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ప్రభు ప్రతి విషయంలో మనకి ఏంటమ్మా ఏంటి మాదిరి అండి. కష్టాలలో, కన్నీళ్లలో, ఇబ్బందులలో మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా తప్పిపోతామేమో అని అండి, ఆ కష్ట నష్టాలలో కూడా నీ ఇష్టంతో కాకుండా, నీకు అలాంటి అనాలోచన నీ జీవితంలో రాకుండా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తండ్రి చిత్తమే నెరవేర్చాలని నీకు నాకు తెలియపరచడానికే ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడండి. ఏమి మాట్లాడుతున్నాడు? ఎంత కష్టములో, ఇన్ని కన్నీళ్లలో, ఇంత ఇబ్బందిలో దేవుని చిత్తము నుండి మనం ఏమైనా తప్పిపోతామేమో అని మనల్ని బలపరచడానికి ప్రభు అండి మనకి మాదిరి చూపిస్తూ, అది నా చిత్తం కాదు ప్రభువా, నీ ఇష్టమే నా జీవితంలో నెరవేరాలి అని ఎంత చక్కగా ఆయన మాట్లాడుతున్నాడండి. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. అలా ముమ్మారు ప్రార్థన చేశాడు అండి. మూడోసారి ఏమంటున్నాడో చూడండి. 26వ అధ్యాయము
26 అధ్యాయము 45 వచనం. 45. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక్కడ నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో నా గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. నండే అంతే, ఇక సిద్ధపడ్డాడండి. ఏమనమ్మా వినాలి, ఏమన్నాడు? ఇక ప్రార్థన చేసిన తర్వాత, ప్రభువా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోవడం అసాధ్యం, అది నీ చిత్తం, కాబట్టి ఈ గిన్నెలోది నేను తాగితే తప్ప అది కదలదు, ఇది నీ చిత్తము కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడమ్మా? ఇక సిద్ధపడిపోయాడు. ఏండి దేనికి అమ్మైనాలి, దేనికి సిద్ధపడుతున్నాడు ఇక్కడ ప్రభు? ఏమండి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఆ తండ్రి చిత్తము పువ్వులబాట మీద నడవడం కోసమా? అంటే యెరూషలేము ఈదులలో ఆయన కొట్టుకుంటూ ఒళ్ళంతా గాయాలు చేస్తూ బరువైన శిలువను భుజాన వేసి గొల్గొతా కొండ మీదకి నడవలసిన ప్రయాణం అది మామూలు విషయం కాదండి. ఎంతో వేదనతో మనకి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే రక్తం కారుతుందనుకో, మనం ప్రయాణం చేస్తామండి. ఆగి దానికి చికిత్స చేసుకుని దాన్ని బాగు చేసుకోవాలని 4 రోజులు రెస్ట్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తాం. కానీ ఒళ్ళంతా ఆయన్ని గాయాలు పెట్టి ముళ్ళ కిరీటం పెట్టి ఆయన ఎంతగానో హింసిస్తూ, బాధిస్తూ, అవమానిస్తూ, ముఖం మీద ఉమ్ము వేస్తూ, పిడుగుద్దులు గుద్దుతూ ఎన్నో విధాలుగా ఆయన్ని బాధిస్తారని తెలుసు కూడా, అది నాకు ఇష్టం, అందులో నాకు సంతోషం ఉన్నది అంటున్నాడు ప్రభు. ఏమంటాడమ్మా? అందులో నాకు సంతోషం ఉంది, నా తండ్రి చిత్తం అది, నా తండ్రి చిత్తం విషయంలో నాకు ఎంత కష్టం వచ్చినా కూడా నాకు సంతోషము. ఏమంటాడమ్మా? క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలో తెలుసా? దేవుని కోసం బ్రతికే విషయంలో మనకి ఎంత కష్టం వచ్చినా, మనము ఎంత అవమానింపబడుతున్నా, నీవు మాత్రం దేవుని ఇష్టము నుండి, దేవుని చిత్తము నుండి తొలగపోవడానికి వీలు లేదు. ఎంత కష్ట నష్టాలు ఎదురైనా నా తండ్రి చిత్తము నెరవేర్చుట నాకు సంతోషమని మనము మన జీవితాలు ఉండాలండి. ఏం చేయాలమ్మా? మన జీవితాలు కూడా ఎలాగుండాలి? మనము కూడా ఎందులో సంతోషించాలి? లోక సంబంధమైన వాటి విషయాలలో కాదండి మనం సంతోషించవలసింది. ఎందులో సంతోషించాలి? ప్రభువు కొరకు బ్రతికే విషయంలో ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఏమండి ఇది నా తండ్రి చిత్తము కాబట్టి నేను ఎన్ని ఎదురైనా నా బ్రతుకులో నేను తప్పిపోకూడదు. నా ప్రభు తప్పిపోలేదు, ఆయన బాటలో నేను నడవాలని ఒక గొప్ప ఆలోచనతో మనము బ్రతకాలని ప్రభు మనకు నేర్పిస్తున్నాడండి. ప్రభు ఏం చేస్తున్నాడు? మనకు నేర్పిస్తున్నాడు. క్రిస్మస్ చేస్తున్న క్రైస్తవులు ఏమి నేర్చుకుంటున్నారు ఈరోజు? ఏమండి క్రిస్మస్ చేస్తున్న క్రైస్తవులు ఏమి నేర్చుకుంటున్నారు ఈరోజు? ప్రభువు కొరకు ఎలా బ్రతకాలో నేర్చుకుంటున్నాడా? ప్రభు కొరకు ఎంత అవమానమైనా భరించాలి అని నేర్చుకుంటున్నాడా? ఏమి నేర్చుకుంటున్నాడండి? ఏమి నేర్చుకుంటున్నాడు? ఏం స్కిట్ వేయాలి, ఏం డ్యాన్స్ చేయాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఏ కేక్ తెచ్చుకోవాలి, వీటిలోనే మునిగిపోయిందండి క్రైస్తవ్యం. వీటిలో ఈ నెలంతా దేంట్లో మునిగిపోయింది క్రైస్తవ్యం? దీంట్లో మునిగిపోయింది క్రైస్తవ్యం. కానీ ఎంత బాధ కష్టం ఎదురైనా నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే పనిలో నేను ఉండాలనే ఆలోచనలు ఏవండి? అండి క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన ఎందులో సంతోషించాడు? ఆయన దేనిలో సంతోషాన్ని ఎత్తుక్కున్నాడు? ఆయన అండి దేనిలో సంతోషాన్ని ఎత్తుక్కున్నాడమ్మా? ఆయన మనకి మాదిరిగా ఉన్న ఆయన, మన రక్షకుడు, మనకు మార్గమైన ఆయన ఇందులో ఉన్నాడు. దేవుని చిత్తము నెరవేర్చుటలో ఉన్నాడు. కొన్ని విషయాలు మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త
యోహాను సువార్త యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం చూడండి. 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38. నా ఇష్టము నెరవేర్చుకునుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి ఎందుకు వచ్చాడు ప్రభు అమ్మాయినాలి. పరలోకము నుండి ఆయన ఎందుకు వచ్చాడట ఈ లోకానికి? నిన్ను క్రిస్మస్ చేసుకోమని వచ్చాడమ్మా? కేకులు తినమని వచ్చాడా? డ్యాన్సులు ఏమని వచ్చాడా? ఏం చేయడానికి వచ్చాడట అండి? లోకంలోనికి వచ్చిన ఆయన మాట్లాడుతున్నాడు, నా ఇష్టము నెరవేర్చుకునుటకు నేను రాలేదు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను రా బాబు అంటే, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టాడు. ఇప్పుడు మనం ఈ గంతులు వేయాలి. ఏమేయాలి? గంతులు వేయాలి. నాయనా మీరందరూ గంతులు వేయడానికి నేను వచ్చాను అన్నాడమ్మా. మీరందరూ కొత్త బట్టలు కట్టుకోవడానికి వచ్చానన్నాడా ప్రభు? ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో తెలియలేదండి. ఈరోజు క్రైస్తవ్యానికి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో తెలియలేదు. తెలియక ఏం చేస్తుందమ్మా? లోక సంబంధమైన వాటి విషయాల మీదే మనసు పెడుతుంది. మొదటి సందేశంలో విన్నట్లుగా క్రైస్తవుడు కూడా దేంట్లో ఉన్నాడు? లోక సంబంధమైన వాటి విషయంలోనే ఉన్నాడు. ప్రభు ఎందుకు వచ్చాడో అండి. ప్రభు క్రిస్మస్ వచ్చింది కదా, ప్రభు పుట్టినరోజు అయితే ప్రభువుని సంతోషపెట్టరాదు? నువ్వెందుకు సంతోషిస్తావు అమ్మా? ప్రభు పుట్టినరోజు అయితే ఎవరిని సంతోషపెట్టాలి? ప్రభువుని సంతోషపెట్టు. నువ్వు కొత్త బట్టలు వేసుకుంటే ఆయనకి సంతోషమా? నువ్వు పిండి వంటలు వండుకుంటే ఆయనకి సంతోషమా? దేంట్లో ఉంది ఆయనకి సంతోషం? నా తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తే నాకు సంతోషం, ఆయన సంతోషం. ఆయన అలాంటి పనిలోనే మనము కూడా ఉంటే అండి ఆయన సంతోషిస్తాడండి. క్రిస్మస్కి ఎంతమంది కొత్త బట్టలు తీసుకున్నారు అమ్మా? ఎంతమంది తీసుకుంటారు? మొగమాట పడకండి. ఎవరో తీసుకోరమ్మా క్రిస్మస్కి? 2 నెలలో 3 నెలలో అని అనవసరం నాకు. క్రిస్మస్కి కొత్త బట్టలు ఎంతమంది తీసుకోబోతున్నారు? తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? అమ్మాయినాలి నవ్వకండి, నేను సీరియస్గా అడుగుతాను. ఎందుకు తీసుకున్నారు? దేవుడు పుట్టినరోజు అయితే దేవుడికా నీకా కొత్త బట్టలు? చెప్పేదాన్ని జాగ్రత్తగా ఉండండి ఏమండి. యేసుకి ఇప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా పుట్టినరోజు అయితే వాళ్ళకి కొంటావా, నువ్వు కొనుక్కుంటావా? మరి నువ్వు కొనుక్కోవచ్చు కదా, వాళ్ళకి మానేచ్చు కదా. మరి ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టినరోజు అయితే నువ్వెందుకు కొనుక్కుంటున్నావు? ఆచారం చేయమన్నాడు దేవుడు. అదేనంటే తెలియడం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడో తెలియదు. ఆయన ఎలా సంతోష పెట్టాలో మనకి తెలియాలి అండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు? ఆకలి కొనిన వానికి ఆహారం పెట్టండి, వస్త్రం లేని వాడికి వస్త్రం ఇవ్వండి. ఏమన్నాడు? అల్పుడైన ఈ సహోదరుడికి మీరు చేస్తే నాకు చేసినట్లే. ఇప్పుడు క్రిస్మస్కి మనం ఏం చేయాలి? మనం కొత్త బట్టలు కొనుక్కోవటం కాదండి. అల్పులైన వారు ఎవరైనా ఉన్నారా లేదా తీసుకెళ్ళి వారికి ఒక మంచి చీర కొను, ఒక మంచి డ్రెస్ కొను. ఇది వాక్యం చెబుతుంది. వాక్యం చెప్పేది ఇది. దీనిని బట్టి ప్రభు సంతోషిస్తాడండి. దీనిని బట్టి ప్రభు సంతోషిస్తాడు. ఈ క్రిస్మస్ చేస్తున్నాడు ఈరోజు ఎవరైనా అండి? ఈ క్రిస్మస్ చేస్తున్నారా? అది చెయ్యి. ఇప్పుడు ఎవరినైనా చూసుకో, మంచిగా అల్పుడైన సహోదరుడు ఎవరైనా ఉన్నాడా చూసుకుని తీసుకెళ్ళి బట్టలు కొని, అప్పుడు ప్రభు సంతోషిస్తాడండి. నిజం, ప్రభు సంతోషిస్తాడు. ఎందుకు?
ఆరికి చేస్తే నాకు చేసినట్లు అని ప్రభు మత్తయి సువార్తలో ఆయన మాట్లాడాడు కదండి. ఎవరికి ఏ సహాయం చేయమండి, మనం మాత్రం బిగ్గా వండుకుని గట్టిగా తింటాం, మంచి బట్టలు వేసుకుంటాం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఇదేనా క్రిస్మస్? ప్రభు బాధపడుతున్నాడా, ఆనందపడుతున్నాడా? ప్రభువును బాధపెట్టి నువ్వు చేసే క్రిస్మస్ ఏం క్రిస్మస్ అండి అది? ప్రభువుని సంతోషపెట్టే క్రిస్మస్ చేయాలా, ప్రభువుని బాధపెట్టే క్రిస్మస్ చేయాలా? మనం ఆ దేవుని సంతోషపెడితే నువ్వు మానేసి వేరే వాళ్ళకి కొని బట్టలు, ఇది క్రిస్మస్ అండి? ఇలాంటి క్రిస్మస్లు ఎంతమంది చేస్తున్నారు ఏమండి? మనం ప్రభు మనసు తెలియాలండి. ప్రభు చిత్తాన్ని నెరవేర్చుట ప్రభువుకి సంతోషం అయితే మనకే సంతోషం ఉందండి. ఈరోజు మనమే సంతోషంలో మునిగిపోతున్నాం అమ్మ, మనమే సంతోషాన్ని ఎత్తుక్కుంటున్నాం ఏమండి. ఇవి నగ్న సత్యాలు, కానీ మనకి వినడానికి పెద్ద బాగోదు. ఎందుకు? లోకంలో ఆచారంలో మునిగిపోయాం మనం ఏమండి. మన పితరులు లేకపోతే మన ముందుటి తరాల వారు చేస్తున్న ఆచారాలలో మునిగిపోయి మనం ఎలా ఏం చెయ్యాలో, వాక్యం ఏమి రాయించాడో దేవుడు తెలియకుండా ఏమండి మనము ముందుకు సాగిపోతున్నామండి, ముందుకు సాగిపోతున్నాం. ఆయన పిల్లలు కదండి, మరి పండగకి బట్టలు ఉండాలి కదండి. నీ పిల్లలకి నేర్పించరాదు? అమ్మా, మనకు లేకపోయినా మంచిదే, మనకంటే లేని వాళ్ళు ఉన్నారా? యేసయ్య చెబుతున్నాడు, వారికి కొందామా అమ్మా, వారికి కొందామా అని నీ బిడ్డను అడిగి చూడరాదు ఒకసారి, ఏమంటాడో ఏమంటుందో అండి. ఒకసారి అడిగి చూడు, ఒకసారి అడిగి చూడు. అమ్మా, మనకెందుకురా, లేని వాళ్ళు ఉన్నారు కదా, మనకంటే ఇబ్బంది పడిలో ఉన్నవాళ్ళు కదా, ప్రభు చెబుతున్నాడు కదా, వారికి కొందామా అని అని అడగరాదు, ఒక అడిగి చూడరాదు. నీ బిడ్డలు నేర్పించరాదు. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం, వచ్చే సంవత్సరం కాకపోతే పై వచ్చే సంవత్సరం అయినా వాడు ఏం చేస్తాడు? నేర్చుకుంటాడు, నేర్చుకుంటాడు. ప్రభువుని సంతోషపెట్టే క్రిస్మస్, ప్రభువుని సంతోషపెట్టే క్రిస్మస్ చేయడానికి అండి వాళ్ళు కొద్ది సంవత్సరాల తర్వాత అయినా ఏం చేస్తారమ్మా, వాళ్ళు చక్కగా చక్కగా వాళ్ళు నేర్చుకుంటారండి. ఏం చేస్తారమ్మా, చక్కగా వాళ్ళు నేర్చుకుంటారు. అది సంతోషించాలి ఈరోజు. అబ్బా, ప్రభువుకు నేను బట్టలు కొన్నాను, ప్రభువుకు నేను ఆహారం పెట్టాను, ప్రభువుని నేను పరామర్శించాను అని క్రిస్మస్ నెలంతటి కూడా ఇది చేస్తే క్రైస్తవ్యం ప్రభువుని చాటి చెప్పొచ్చండి మనం, మన క్రియల ద్వారా, మన క్రియల ద్వారా. ప్రతి సంఘము కూడా ఈరోజు ఏం చేయాలి? ఇలాంటి కార్యక్రమాలు మనం చేస్తే, లోకంలో ఉన్న వారికి దేవుని ప్రేమను మనం చూపిస్తే అండి, లోకంలో ఉన్న వారికి ప్రభు ప్రేమను మనం చూపిస్తే ఏం చేస్తారు? అనేకులలో మార్పు రాదంటారా అండి? అనేకులు మార్పు రాదంటారా? అందుకే మన వాళ్ళందరినీ నేను మొన్నటి నుంచి ఏమంటున్నాను, పేదలైన వారికి మనం చేయగలిగింది ఈ చలికాలంలో ఏదైనా ఒక సద్దరు లాంటిది ఏదైనా మనం వారికి సాయం చేద్దాం అని మరి చూడమన్నాను. ఎంతమంది చూశారు? నా తల్లి చూసింది 40 మందిని. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుడు నేను దీవించిన గాక అండి. అసలు ప్రయత్నం చేశారు ఎవరైనా? మాకెందుకండి, మేము దించుకుంటాం అంటే ప్రభు పనిలో మనము ముందుకు సాగాలండి అండి. ప్రభు పనిలో మనం ముందుకు సాగేవారిగా మనం ముందుకు వెళ్ళాలి, మనం చేయాలి, మన పిల్లలు చేయాలి, మనం ఎదుటి వారికి నేర్పించేటట్లుగా మనం చేయాలి. అలాగనే మనం ఏదో కోటీశ్వరులు, లక్షాధికారులు అని కాదు, కానీ మనకంటే పేదలైన వారు ఉన్నారా లేదా? ఉన్నారండి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి మనము చేయగలిగితే మనం ఇప్పుడు ఎవరికి చేసినట్టట? ప్రభువుకి చేసినట్లట. వారి దగ్గరికి వెళ్ళి వారికి 4 మాటలు చెప్పి దేవుడు మమ్మల్ని పంపించాడని మనం వారికి చెప్పగలిగితే, వారికి సహాయం చేయగలిగితే అండ్ దేవుడు ప్రేమను ఈరోజు కాకపోతే రేపన్న వాళ్ళు తెలుసుకుంటే అండి
మిషనరీలు అందరూ కూడా చేసిన సేవ ఏంటనుకున్నారు? వచ్చేసి వాక్యం చెప్పితే మారిపోలేదు సమాజం. వాళ్ళు ఎన్నో సేవలు చేశారు, వారి కష్టాన్ని ఇచ్చారు, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు, వారి జీవితాలు అర్పించారండి మిషనరీలు. అందుకే ఈరోజు క్రైస్తవ్యం ఈ రీతిగా వృద్ధి పొందుతుంది. మరి అలాంటి ప్రేమను మనము కూడా అలాంటి ప్రేమను చూపించేవారిగా మనము ఉండాలని ప్రభు నేర్పిస్తూ ఉన్నాడండి. ఏం చేస్తున్నామా? ఆ ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి నేను ఈ లోకానికి వచ్చాను అండి. 4వ అధ్యాయము 34 కూడా చూడండి. 4వ అధ్యాయం అదే యోహాను సువార్త, 4వ అధ్యాయం యోహాను సువార్త 34వ వచనం. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు. ఇదేం ఆహారం అండి? అమైనా జాగ్రత్తగా, ఇదేం ఆహారం? చికెన్ బిర్యానీ తిన్నాం, మటన్ బిర్యానీ తిన్నాం, ప్రాన్స్ బిర్యానీ తిన్నాం, ఇంకా ఎన్నో ఆహార పదార్థాలు మనం తింటూ ఉన్నాం. కానీ ప్రభువు ఏదో ఆహారం తింటున్నాడు ఇక్కడ అండి. ఏటట? యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు శిష్యులు ఆహారం తెచ్చి, ఇక్కడ సమరయ స్త్రీ యొక్క సందర్భం, ఆమెకు అన్నీ చెప్పిన తర్వాత ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి శిష్యులు ఊళ్ళోకి వెళ్ళి ఆహారం తెచ్చి ఇప్పుడు అడుగుతున్నారు, ప్రభువా భోజనం చేయి అనగానే ఏమండి ప్రభు ఏమంటున్నాడమ్మా? యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారము అండి. తన తిండి కంటే ఎక్కువగా దేని మీద ఆలోచిస్తున్నాడు ప్రభు? అప్పటికే మిట్ట మధ్యాహ్నము ఎండ, అప్పటికే భోజనం లేదు. సమరయ స్త్రీతో ఆయన సంభాషిస్తున్నాడు, ఆయన యొక్క మనస్సును మార్చాడు. ఇగో ఇది నా తండ్రి యొక్క చిత్తము, ఆహారము లేకున్నా నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుట అందులో నాకు సంతోషం ఉంది. ప్రభు కొరకు పస్తులుండడానికి దేవుడు ప్రభు సంతోషిస్తున్నాడు అండి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభు పస్తులు ఉండడానికైనా ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నా. అమ్మయ్య ఒక్కడిని మార్చాను, నా కడుపు నిండింది. లూకా సువార్తలో ఏముంటుంది? ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకమందు దూతల ఎదుట నా తండ్రి సంతోషిస్తాడు. ఒక్క పాపి మారు మనసు పొందితే తండ్రి సంతోషిస్తాడని. ఏమండి పాపిని మార్చే విషయంలో కడుపును మార్చుకోవడానికి కూడా ప్రభు ఏం చేస్తున్నాడమ్మా? ఆలోచించడం లేదు ఆయన. ప్రభు తండ్రి చిత్తము, అందులో ఆనందం ఇస్తున్నాడు. నాకు కడుపు మాడినా పర్వాలేదు, నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చానప్ప. నాకు ఎంత సంతోషం, చికెన్ బిర్యానీ తిన్నంత సంతోషం ప్రభు. ఏంటంట? అంత సంతోషం అండి, ఎంత సంతోషం ప్రభుకి ఉన్నదో మరి మనకి ఎలాంటి సంతోషం ఉందమ్మా? మనకు ఎలాంటి సంతోషాలను మనము ఎదుర్కొంటున్నాం? ఇంకా చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘములే ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు బట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి ఏమంటున్నామా? దేనికి సహిస్తున్నాడట? తన ముందు ఉంచబడిన ఆనందము కొరకు. ఏంటి ఆనందం? నా తండ్రి సంతోషమే నాకు ఆనందం.
నా తండ్రి సంతోషమే నాకు ఆనందం. ఆ సంతోషము కొరకు నేను ఈ అవమానాన్నైనా అనుభవించడానికి ఏమండి ఏం చేశాట? ఆ ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి ఏమండి ఏం చేశాట? ఆ తండ్రి చిత్తము నెరవేర్చుటలో ఆయనకి ఎంత శ్రమలు వస్తున్నాయి, ఎంత వేదన కలుగుతుందిగా, అయినా కూడా నాకు నాకు సంతోషము, నాకు ఆనందం ఇవన్నీ కూడా నిర్లక్ష్య పెడుతున్నాడు. దేని కొరకు? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడంలో ఆయనకి ఎంత ఆనందం ఉందో ఏమండి మనకి తెలియాలి. కదా 3వ వచనం, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారము అంతరియు ఓర్చుకొని ఆయన తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాటములో రక్తము కారునంతగా దానిని ఎదిరింపలేదంటున్నాడు. ఏం చేస్తున్నట? మీరు పాపముతో పోరాడాలి. తండ్రి చిత్తము మీరు నెరవేరాలంటే దేనితో పోరాడాలట? పాపముతో పోరాడాలి. పాపముతో మనము పోరాటం చేయాలి. పాపముతో పోరాటము చేస్తేనే మనం ఏం చేయగలము? తండ్రి చిత్తాన్ని మనము నెరవేర్చగలము. పాపాన్ని జయించలేకపోతే తండ్రి చిత్తం మనలో, పాపాన్ని జయించకపోతే తండ్రి చిత్తము నీలో నాలో ఏమండి ఏమవుదు? నెరవేరదు. ఇంతకేమన్నాడు? తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి, ప్రభువుని తలంచుకోండి. ఎన్ని అవమానాలు పడ్డాడు ఆయన, ఎన్ని హింసలు పడ్డాడు, ఎన్ని ఓర్చుకున్నాడైనా. భూమి మీదకు వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటలో ఆయన ఎన్ని ఓర్చుకుని అవన్నిటిలో కూడా ఆయనకి సంతోషాన్ని, ఎన్ని కష్టం వచ్చినా ఇది నా భాగ్యం అనుకున్నాడండి. ఎంత బాధ వచ్చినా ఇది నా ధన్యత అనుకున్నాడండి ప్రభు. మరి అలాంటి స్థితిలో మనము కూడా ఉండాలని ఏం చేస్తున్నాడు? ప్రభువు మనతో, నీతో నాతో ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఆజ్ఞ పొందాడండి. మనం ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా కూడా ఏం చేయాలి? తండ్రి ఆజ్ఞ, దేవుడి ఆజ్ఞ మన జీవితంలో నెరవేరాలి. చూడండి ఒకసారి కీర్తన గ్రంథము 119వ కీర్తన చూడండి ఒకసారి. 119వ కీర్తన 143. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి. అమ్మాయినాలి ఏం చేస్తుందట? ఏమి కలుగుతున్నాయటమ్మా? ఏమి కలుగుతున్నాయట? ఒక పక్క శ్రమ, ఒక పక్క వేదన నన్ను పట్టి బాధిస్తున్నాయి, ఇబ్బంది పెడుతున్నాయి. అయినా కూడా ఏమంటాడు? అయినా కూడా నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగ చేయుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగు. ఎందులో సంతోషం ఉండాలమ్మా? అమ్మాయినాలి ఎందులో సంతోషం ఉండాలి? ప్రభు మాటను బట్టి సంతోషం ఉండాలి, ప్రభు వాక్యాన్ని బట్టి సంతోషం ఉండాలి, ప్రభు నిన్ను నడవమన్న మార్గాన్ని బట్టి నువ్వు సంతోషించాలి. ఎంత కష్టం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఎంత ఇబ్బంది పడినా నా ప్రభు యొక్క ఆజ్ఞలలో నేను బ్రతకడము, ఆయన చిత్తాన్ని నెరవేర్చటము నాకు సంతోషం. దేవుడు నమ్ముకున్న పిల్లలుగా మనకి కష్టం వస్తే దేవునికి మందిరానికి వెళ్ళాం. ఏం చేయము? కష్టం వస్తే దేవుని విడిచిపెడతాం. ఎందుకు? నీ కష్టాన్ని దేవుడు తీర్చలేడా? తీర్చలేడా? తీరుస్తాడు, కానీ మనకి నమ్మకం తక్కువ అండి. నమ్మకమైన దేవుడు ఆయన ఉండగా మనం ఏం చేస్తాం? మనము నమ్మకం కోల్పోతాం. ఎందుకట? శ్రమ వస్తుంది, ఒక పక్కన వేదన కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? దేవునికి దూరంగా ఉండాలి. ఎందుకు? దేవుని నమ్ముకున్న నాకెందుకు ఈ శ్రమ, ఈ వేదన, ఈ కష్టం?
దానికి తోడు ఎవడో బయటోడు ఒక మాట అంటాడు, అమ్మ దేవునిలో ఉంటే మీకు ఏ శ్రమలు రావు కదా, మరి దేవుడిని నమ్ముకున్నావు కదా, ప్రతి వారం చర్చికెళ్తావు కదా, నీకెందుకు ఈ శ్రమ అనగానే మనము బలపడిపోతాం. ఇంకా దేవుడు ఇన్ని మాటలు చెప్పినా మనం బలపడం. ఎవడో ఏదో ఒక మాట చెప్పేసరికి ఏమండి మన అవిశ్వాసంలో బలపడిపోవడానికి దాన్ని పునాదిగా తీసేసుకుంటాం. దానిని పునాదిగా తీసుకుంటాం. ఇప్పుడు దేన్ని తప్పిపోతాం? దేవుని చిత్తం నెరవేర్చడం, దేవుని ఆజ్ఞ నెరవేర్చడం మనకి సంతోషం కాదు, బాధ కలుగుతుందండి. ఇప్పుడు బాధ కలిగేటట్లుగా మనము మారిపోతామండి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నది, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషాన్ని కలగజేస్తున్నవయ్యా. దేవుడు ఆజ్ఞిస్తున్నప్పుడు ఎంత కష్టం వచ్చినా మనం ఏం చేయాలి? ఆ కష్టములోనే మనము సంతోషించాలి. ప్రభు చేస్తున్నది అదే. ప్రభువుకి కూడా ఆజ్ఞ ఇచ్చాడండి దేవుడు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 10:18. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని. ఏం చేశాడట? తన ప్రాణము పెట్టాలి అనే ఆజ్ఞ ఎవరిచ్చారమ్మా? శిలువ మరణం పొందాలన్నది ఎవరి ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ ప్రభు విషయమై. ఇప్పుడు మరి ఆ ప్రభువు ఇచ్చిన ఆజ్ఞను మనం ఇప్పుడు నెరవేర్చాలంటే ఏమండి? ప్రాణం పెట్టాలి. ఏమైనా ప్రాణం పెట్టాలి. ప్రాణం పెట్టాలంటే ఎలాంటి పరిస్థితులు? ప్రాణం పెట్టడం అంటే ఎలాంటి పరిస్థితులు అండి? సులువుగా ఇంజక్షన్ ఇచ్చి చంపేసాడా నిన్ను? ఎలా చంపారండి యేసు ప్రభువుని? ఎలా ప్రాణం పెట్టాడు సిలువలో యేసు ప్రభువు? ఎంత వేదన అండి, ఎంత వేదన, ఎంత భయంకరమైన వేదన. ఒకసారి ఆయనకు సిలువ ఘట్టాన్ని మనం మనసులో పెట్టుకుంటే నిజంగా మనకి కన్నీళ్ళు రావాలండి. ఎందుకంటే అంత భయంకరమైన మరణము. నాయనా, నువ్వు ఇలా మరణిస్తేనే లోకానికి రక్షణ. ఏమన్నామా? నువ్వు ఇలా మరణిస్తేనే నీకు లోకానికి రక్షణ. నువ్వు అలా మరణించాలి సిలువలని దేవుడు తండ్రి ఆజ్ఞ మేరకు ప్రభు ఈ లోకానికి వచ్చి ఎంత వేదనైనా, ఎంత అదేండి శోధన వచ్చినా ఏమండి ఏం చేశాడట? ఆయన అందులోనే సంతోషం. నీ ఆజ్ఞను నేను మీరను, నీ ఆజ్ఞలోనే నాకు సంతోషం అండి. ఆయన కొడుతుంటే ఆయన సంతోషిస్తున్నాడు, ఆయనపై ముళ్ళు కిరీటం పెడుతుంటే ఆయన సంతోషిస్తున్నాడు, పిడుగుద్దులు గుద్దుతుంటే సంతోషిస్తున్నాడు. ఎందుకో? ఇది నా తండ్రి ఆజ్ఞ, ఇది నా తండ్రి ఆజ్ఞ, ఇది నా తండ్రి ఆజ్ఞ అని. మరి మనం క్రైస్తవులుగా ప్రభువును అనుసరిస్తున్న మన జీవితాలలో ఇలాంటి పరిస్థితులు వస్తున్నప్పుడు అండ్ మనం ఏ రీతిగా ఉంటున్నాము? బలహీనులుగా మారిపోతున్నామా? బలవంతులు అవుతున్నామా అండి? క్రైస్తవం ఏమవుతుంది? కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవునిలో నిలబడగలుగుతున్నావా లేకపోతే దిగజారిపోతున్నావా? ఒకసారి ఆలోచించు ఏమండి, ఒకసారి మనము ఆలోచించాలి. ఎందుకంటే ప్రభువు నువ్వు లోకంలో ఎలా బ్రతకాలో నీకు ప్రతిదీ ఆజ్ఞాపూర్వకంగా దేవుడికి ఇచ్చాడు. కాబట్టి ఆ ఆజ్ఞలను మనం అనుసరించాలి. అది జరుగుతున్నప్పుడు మనకి ఎంత కష్ట నష్టాలు వచ్చినా, ఎంత కష్ట నష్టాలు మనకి జీవితంలో ఎదురైనా కూడా ఏమండి మనం ఏం చేయాలి? ఎదురవుతుందా? ఏం చేయాలి మనం? నిలబడి ఉండాలండి, నిలబడి ఉండాలి. ఆయన ఆజ్ఞలు నెరవేర్చుటలో మనకు ఆనందం అండి. ప్రభు ఏమన్నాడు? దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. మరి మనకేం సంతోషం? ఈ క్రిస్మస్ నెలంతా, కూడా ఏందిలో సంతోషం అండి?
అండి. ప్రభు చిత్తాన్ని నెరవేర్చుటలో ఏమండి మనము సంతోషించేవారిగా, ప్రభు చిత్తము నెరవేర్చుటలో మనము ఆనందించేవారిగా, ప్రభు చిత్తము మన బ్రతుకులో జరగాలండి. ప్రభు చిత్తము మన బ్రతుకులో జరిగినప్పుడు అండి ప్రభు సంతోషిస్తాడు. ఎవరు సంతోషిస్తారు? ప్రభువుని సంతోషపెట్టే క్రిస్మస్ చేయండి అండి. ఏం చేయండి అమ్మా? ప్రభువుని చిత్తాన్ని, ప్రభువుని మరి సంతోషపెట్టే క్రిస్మస్ చేసేవారిగా మన జీవితాలు ఉండాలండి. ఎందుకంటే దేవుని ప్రేమను పొందుకున్నాం కదండి మనం. ఎవరి ప్రేమను పొందుకున్నాము? దేవుని ప్రేమను పొందుకున్న మనము ఆ ప్రేమను ఏం చేయాలండి? ఎదుటి వారికి మనం చూపించేవారిగా ఉండాలండి. ఇది ప్రభువు నేర్పిస్తున్నాడు. ప్రభు రాకడికి గల కారణాలేంటి? ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అండి? వచ్చాడని పండగ చేసుకుంటున్నావు కానీ ఎందుకు వచ్చాడని ఆలోచిస్తున్నావా? ఏ రోజైనా ఎందుకు వచ్చాడని ఆలోచిస్తున్నావా? నా బ్రతుకుని మార్చడానికి వచ్చాడైనా, నా ఆలోచనను మార్చడానికి వచ్చాడైనా, నాలో ఉన్న చెడును తీసివేయడానికి వచ్చాడైనా, నా ప్రవర్తన మార్చడానికి వచ్చాడైనా, నా క్రియలను మార్చడానికి వచ్చాడైనా, నా క్రియలను మార్చడానికి వచ్చాడు. అపోస్తుల కార్యాలు చూడండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. ఎందుకు వచ్చాడో ప్రభు మనకు తెలియాలి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం చూడండి. 26వ వచనం. అపోస్తుల కార్యములు 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన ప్రభు ఎందుకు వచ్చాడట మా లోకానికి? మనలను ఆశీర్వదించడానికి వచ్చాడు. ఆమేనండి. మనల్ని ఆశీర్వదించడానికి వచ్చాడంట ప్రభు. ఏ ఆశీర్వాదం? మేడ, మిద్దె, ఇదా గోవు, గొడ్డె గోవు, ఇవ్వండి అమ్మా. ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే నన్ను ఆశీర్వదించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఏ ఆశీర్వాదం అండి? మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన మొదట మీ వద్దకు పంపబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు. ఇప్పుడు నాలో ఉన్న మలినాన్ని తీసుకోవాలనుకుంటున్నావా? అమైనాది. యేసుక్రీస్తు వారు పుట్టారు, నాకు రక్షణ వస్త్రం లేదనుకుంటున్నావా? నాకు రక్షణ వస్త్రం లేకపోయినా మంచిదే, నాకు కొత్త బట్టలు నా ఒంటి మీదకి రావాలనుకుంటున్నావు తప్ప రక్షణ వస్త్రాన్ని నీకు ఇవ్వడానికి వచ్చాడు ప్రభు. రక్షణ వస్త్రాన్ని ధరింపజేయడానికి వచ్చాడు. కొత్త బట్టలు కట్టుకోమని రాలేదు. పాపముతో శాపముతో మనం ఉండి కొత్త బట్టలు వేసుకుని కేకులు తెచ్చుకుని పండగ చేసుకుంటే ప్రభువుకి సంతోషం అండి. అంతకొచ్చాడు ఆయన. ఎందుకొచ్చాడట? నీలో ఉన్న దుష్టుని తత్వం, నీలో ఉన్న దుష్టుని లక్షణాలు, నీలో ఉన్న లోకానుసారమైన జీవితము నుండి నీకు విడుదలనిచ్చి నిన్ను ఆశీర్వదించడానికి, నీకు రక్షణ వస్త్రాన్ని ధరింప చేయడానికి ఏమండి ఏమట్టుకొచ్చాడైనా నీకు రక్షణ తీసుకొచ్చాడు. ఏమండి ఈ జీవాహారాన్ని నీ వద్దకు తీసుకొచ్చాడు ఆయన. ఈ జీవాహారాన్ని నీ వద్దకు తీసుకొచ్చాడు. దుష్టత్వము నుండట. ఏమంటే మనం అందరం కూడా పాపములో, అపరాధములో, ఈ లోక సంబంధమైన ఆలోచనల్లో, ధనాపేక్షలో, ఇవన్నిటిలో మనం మునిగిపోయి ఏం చేస్తున్నాం? దుష్టుడు ఏ రీతిగా అయితే ఆలోచిస్తున్నాడో వాడి ఆలోచనలు మనం తీసుకుని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? దేవునికి దూరముగా బ్రతుకుతున్నాం. ఎలా బ్రతుకుతున్నాం? దేవునికి దూరంగా బ్రతుకుతున్న నిన్ను దగ్గర చేయడానికి, నిన్ను ఆశీర్వదించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడట. ఇది ఎవరు చెప్తున్నారమ్మా? ఇది ఎవరైనా చెప్తున్నారా?
యేసుక్రీస్తు పుట్టాడు, మనకేం నేర్పించింది? మన ముందటి తరాలు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అనగానే ఏమి నేర్పించిందండి సమాజం మనకి? మన ముందటి తరాల క్రైస్తవ్యం ఏమి నేర్పించింది? ఏమి నేర్పిస్తుంది క్రైస్తవ్యం? యువతకేమి నేర్పించింది? మనకేమి నేర్పిస్తుంది? మనకేమి నేర్పిస్తుంది అండి? చెప్పాలి. ఏమి నేర్పిస్తుందండి? సంతోషం, సంతోషం, లోక సంబంధమైన సంతోషంలో మునిగిపోంతేగా. నీ బ్రతుకును మార్చుకోలేదు. బాప్తీసం తీసుకొని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? తీసుకోనోళ్ళు 2 ఉన్నారా? 3 ఉన్నారు. మరి క్రిస్మస్ ప్రభు ఎందుకు వచ్చాడని చదువుకున్నాము? నిన్ను ఆశీర్వదించడానికి వచ్చారు. బాప్తీసం తీసుకొని మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారంటే, మీరు బాప్తీసం తీసుకోలేదంటే ఇంకెక్కడున్నారు? పాపములోనే ఉన్నారు. పాపములోనే ఉన్నారు. పాపములో ఉండి మనం క్రిస్మస్ చేస్తే అండి మనకి ఏమన్నా మంచిది అంటారమ్మా? చెప్పాలి. పాపములో ఉండి మనం క్రిస్మస్ చేస్తే ప్రభు సంతోషిస్తాడా? ఈ సంఘాలలో బాప్తీసాలు తీసుకోరు, దేవునిలో బ్రతకరు, కానీ ఏం చేస్తారు? క్రిస్మస్లో ఆనందంలో పాలు పంపులు పొందడానికి ఇష్టపడతారు. ప్రభు సంతోషమేనా? ఎప్పుడు ప్రభు సంతోషం? నా బ్రతుకును మార్చుకుంటే ప్రభు ఆనందిస్తాడు. ఇది క్రిస్మస్. నా బ్రతుకును మార్చుకోవాలి. ఇది ఈ సంవత్సరమైన నాలో ఉన్న చెడును తీసేసుకోవాలి. యేసుక్రీస్తు పుట్టాడు నా బ్రతుకును మార్చడానికి. ఇది ఈ లక్షణం నా నుండి క్రిస్మస్ రోజున ఈ చెడ్డ లక్షణాన్ని, ఈ చెడు ఆలోచనని నేను తీసుకుంటే నా ప్రభు సంతోషిస్తాడు. ఇది క్రిస్మస్ కదా ఏమండి? ఇది చెయ్యాలండి మనం. ప్రభు ఎందుకు పుట్టాడో మనకి తెలిస్తే ఏమండి ఆయన సంతోషపెట్టే కార్యక్రమాల్లో మనం ఉండాలి. ఆయన సంతోషపెట్టే కార్యక్రమంలో ఉండాలి. ఒక్క పాపి మారదేనే ఆయనకి సంతోషం అంట అండి. ఆ పాపికి మనమే అయితే ఎంత బాధపడతాడండి అండి? ఎంత బాధపడతాడు? మన బిడ్డకు ఒంటి నిండా అండి బురద పూసేసుకున్నాడు అనుకోండి, ఏం చేస్తామమ్మా? నువ్వు కన్న బిడ్డే ఒంటి నిండా బురద పూసుకుని వచ్చేస్తాడు మమ్మీ డాడీ అని. ఏమంటావు? దా నాయన అంటావా? నీ బిడ్డే కదా, నువ్వు కన్న బిడ్డే కదా, దా అంటావా? వెళ్ళు కడుక్కో శుభ్రంగా తానం చేసిరా అంటావా? అనవా? అంటావండి? మరి దేవుడు మరి పాపముతో ఈ లోక సంబంధమైన మాలిన్యముతో మనం ఉంటే ప్రభువు రమ్మంటాడు అన్ని నన్ను ఏమండి? ప్రభు రమ్మంటాడా? ఆ మలినాన్ని నేను తొలగించడానికి ఆ ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. నీ దుష్టత్వం నుండి, దుష్టుని ఆలోచనను నిన్ను మళ్లించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనం మారాలి, మనం మార్పు చెందాలి. మార్పు చెంది ఇప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చుటలో మనం ముందు ఉండాలండి. అది సంతోషం అండి. ప్రభు ఏమంటున్నాడు 40:8 దేవా నీ సంతోషం, నీ యొక్క చిత్తము నెరవేర్చుట నాకు సంతోషమయ్యా, నాకు సంతోషం. ఆ చిత్తము నెరవేర్చేటప్పుడు ఎన్నో బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ ఎన్నో వస్తున్నాయి. కానీ అన్నిటిలో కూడా ఆ కష్టాన్ని ఆనందంగా మార్చుకున్నాడు ప్రభు. మరి ఆయన అనుసరిస్తున్న మనం కూడా అదే బాటలో ఉండాలి. అమ్మ నీకు ఏంట్లో ఉంది సంతోషంరా? కొత్త బట్టలు కొనుక్కుంటేనే. నీకు దేంట్లో సంతోషం ఉందిరా? చికెన్ బిర్యానీ తింటేని. నీకు దేంట్లో సంతోషం ఉందిరా? సెల్ ఫోన్ కొనుక్కుంటేని. నీకు దేంట్లో సంతోషం ఉందిరా? గేమ్స్ ఆడటంలో సంతోషం ఉంది. నీకు దేంట్లో సంతోషం ఉందమ్మా? మంచి మేకప్ వేసుకుంటే సంతోషం ఉంది. నీకు దేంట్లో సంతోషం ఉంది? ఇంకా 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 ఫ్రెండ్స్తో సంతోషంగా ఉంది. నీకు ఏంట్లో సంతోషం ఉంది? ఒక్కడైనా చెబుతున్నాడా ప్రభు చిత్తము నెరవేర్చుటలో నాకు సంతోషం ఉందని చెప్పగలవా?
చెప్పగలమండి? ఈరోజు యువతను అడగండి, మీ పిల్లల్ని అడగండి, "అరే నీకు ఎందులో సంతోషం ఉందిరా?" "అమ్మ నాకు ఒక సెల్ల కొనే, నాకు ఒక సెల్ల కొను, అందులో నాకు సంతోషం." "నాకు బైబిల్ కొనే అంటావు, నాకు సెల్ల కొనుప్పుడు, నాకు సెల్ ఫోన్ కొను." ఏమండి? ప్రభు రాకడ ఎవరికి అర్థమైందండి ఈరోజు? ఎవరికి అర్థమైంది? కాబట్టి మనము కూడా ఏం చేయాలి? ప్రభువు చిత్తము, దేవుని చిత్తము నెరవేర్చుటలు మనకి ఆనందము. ఈ ఆనందాలు మిగిలినవన్నీ తర్వాత. లోకంలో నువ్వు సంతోషిస్తుంది దేవుడు చెప్పడం లేదు. ఆయన అసలైన సంతోషం లేదు మనిషిలో, అసలైన సంతోషం లేదు, అసలు లేదు కొసరన్నట్లుగా అండి. అసలు లేదు మన జీవితంలో. ఏం చేస్తున్నారు? లోకంలో సంతోషిస్తున్నారు. మొట్టమొదటిగా ఒక క్రైస్తవుడిగా మారిన మనము ప్రభువుని సంతోషపెట్టే కార్యక్రమంలో ఆయన చిత్తము నెరవేర్చుటలో ఎక్కువగా మన సంతోషం ఉండాలి. ఆ తర్వాత నీ కుటుంబంతోనో, లేదా నీ భర్తతో, నీ భార్యతో, నీ బిడ్డలతో, నీ బంధువులతో సంతోషించదనలేదు. కానీ మొట్టమొదటగా నీలో ఎలాంటి సంతోషం ఉండాలి? దేవుని చిత్తము నెరవేర్చడలో నాయనకు సంతోషం, ఇది మొదటి స్థానంలో ఉండాలండి. ఏమమ్మా? మొదటి స్థానము నీ ఆనందం ఏంటిరా? నా తండ్రి చిత్తము నెరవేర్చుట, నా దేవుని కొరకు బ్రతుకుట నాకు సంతోషం, ఆ తర్వాత అన్నీ అనేటట్లుగా మనం మారాలండి. ఏమండి? ఇంకా ఎన్నో విషయాలు క్రిస్మస్ రోజున ఇంకా మాట్లాడుకుందాం. కాబట్టి ఆలోచించి దేవుని యొక్క చిత్తం నెరవేర్చుటలేనే మనం సంతోషాన్ని ఎదుర్కొనేవారిగా మనం అందరం ఉండాలి. అలాగే మరి మేము బట్టలు తీయించుకోవాలి, దాన్ని చెప్పరాదు ఇప్పుడు అండి. తీర్చుకో, కానీ ఎవరికైనా మనం సాయం చేయాలి. ముందుగా ఏం చేయాలమ్మా? ఒకరికి సాయం చేయి, ఒకరికి సహాయం చేసి మనం ఒకరిని ముందు ప్రభువుని సంతోషపెట్టు, ఆ తర్వాత నువ్వు సంతోషించు. అలాంటి సంతోషం మీ అందరి కుటుంబాల్లో, మీ జీవితాల్లో ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, అందరూ లేచి నిలబడండి. మాట్లాడకండి ఎవరు. కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. దేవుణ్ణి అడగండి, నాయనా ఈ రీతిగా ప్రభు ఈరోజు నాయన వాక్యంలో మీరు మాట్లాడినట్లుగా నీ చిత్తము నెరవేర్చుటలో నాకు ఆనందం, మొదటి స్థానాన్ని నా మనసులో నీ చిత్తము నెరవేర్చుటలో ప్రభువా అట్టి ఆనందము నాకు ఉండాలని ఆయన నేను కోరుకుంటున్నాను. ప్రభువా నన్ను నడిపించు నాయన. అలాంటి మనస్సు నాకు, నా బిడ్డలకు, నా కుటుంబానికి, నా సంఘానికి దయచేయండి అని మనం ప్రార్థించాలండి. ప్రార్థిద్దాం అందరూ కూడా. మహోన్నతుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీ అపారమైన ప్రేమతో తండ్రి, ఇగో నాయన ఇంతవరకు నీ వాక్యము చేత మమ్మల్ని ఆశీర్వదించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. చిత్తపడిన మాటల ప్రకారముగా మీ బిడ్డలు జీవించినట్లుగా సహాయం చేయండి నాయన. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, పుట్టాడు, సంబరాలు చేస్తున్నారు నాయన. ప్రభువా మిమ్మల్ని బాధించేటట్లుగా ఒకవేళ క్రిస్మస్ చేస్తున్నారేమో నాయన, వారి ఆలోచనలు మార్చండి, వారి ఉద్దేశాన్ని మార్చండి. ప్రభువుని సంతోషపెట్టే క్రిస్మస్లో నాయన ప్రభువా నీ ఆజ్ఞ ఇచ్చినట్లుగా, నీ ఆజ్ఞను అనుసరించే క్రిస్మస్ అయినట్లుగా ఆయన ప్రతి ఒక్కరిని నాయన మీరు పురుకొల్పండి. ప్రభువా మా సంతోషాలు, మా ఆనందాలు కాదు నాయన, మిమ్మల్ని సంతోషపెట్టే కార్యక్రమాలలో మేము పాలు పంపులు పొందడానికి తండ్రి సహాయం చేయమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము నాయన. ఎత్తబడిన వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండా నాయన మీ బిడ్డల హృదయాలలో నీరు కట్టి 30 60 100 ఫలింపజేసి నాయన నీకు ఫలాన్ని తెచ్చేటట్లుగా నాయన నీ బిడ్డలు వర్ధిల్లునట్లుగా సహాయం చేయండి తండ్రి. ఏ ఒక్కరు ఈ మాటలు నిర్లక్ష్య పెట్టక నాయన, ఆ మాటలు నన్ను దేవుడు నాతో మాట్లాడాడు, నా బ్రతుకును సరిచేసుకోవాలి, క్రీస్తు పుట్టాడు, నాలో ఉన్న దుష్టత్వాన్ని తీసేసుకోవాలి, నాలో ఉన్న మచ్చరాన్ని తీసేసుకోవాలి, నాలో ఉన్న స్వార్థాన్ని తీసేసుకోవాలి, నాలో ఉన్న విధేయతను తీసేసుకోవాలి, నాలో ఉన్న నీకు వ్యతిరేకమైన ప్రతీది నాయన తీయబడాలి. ప్రభువా అట్టి రీతిగా నాయన మీ బిడ్డలు వర్ధిల్లుటకు సహాయం చేయమని నాయన
మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము తండ్రి. నాయన నీ ప్రేమను పంచేటట్లుగా నాయన మరి బేస్తవారము బుధవారము ఆ కార్యక్రమాన్ని జరిగించడానికి నాయన అల్పులైన సహోదరుల యొద్దకు నాయన మేము చేయగలిగిన సాయముతో ఎలుటకు నాయన మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని నడిపించమని తండ్రి మిమ్మల్ని ప్రాధేయపడుతూ కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి. వారి పనిపాట్లలో నాయన వారి వ్యాపారాలలో వారి ప్రయాణాలలో మీరు తోడుగా ఉండి నడిపించండి నాయన. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి, బలహీనతలతో ఉన్న బిడ్డలకు బలాన్ని దయచేయండి నాయన. నీ కృపలో వర్ధిల్లునట్లుగా ప్రతి కుటుంబాన్ని నీ వాక్యము చేత బలపరచమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ ఘనత మహిమ ప్రభావములు మీకు ఆపాదిస్తూ క్రీస్తు వారి పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు వచ్చి మనందరికీ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఒక్క ప్రకటన ఉందండి. మంగళవారము వినండి ఒక్క నిమిషం. మంగళవారము బొద్దుగొండలో యవ్వనస్తుల మీటింగ్ ఉంది. పిల్లలందరూ కూడా మీరందరూ